హాయ్ గాయ్స్, ఇక్కడ వచ్చేసి చూడండి నా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. వెల్కమ్ టు మై ఛానల్ సంగీత స్వామి 97. సో ఇదంతా మా ఇల్లు. మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పే కన్నా ముందు నేను మీకు అందరికీ ఒక వీడియో చూపిస్తాను. సో నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను, చూడండి. సుందిళ్ళ క్షేత్రం కూడా అంతే. నరసింహస్వామి, యోగ నరసింహస్వామి అసలు ఆ క్షేత్రానికి బయలుదేరితే బాహ్యాంతర శౌచములు లేకపోతే అసలు ఆ ఊరికి వెళ్ళనివ్వడు. దారి తప్పిపోతుంది కారు, ఇంకోవైపుకి వెళ్ళిపోతుంది. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్లలేరు. నాతో స్వయంగా అక్కడ వేద పండితులు చెప్పారు, ఆ ఊరు వెళ్ళలేము, దారి మర్చిపోయి ఎటో వెళ్ళిపోతుంది కారు. ఒకవేళ వెళ్ళినా ఆ దేవాలయం రాజద్వారం దాటి అడుగు లోపలికి పెట్టలేరుట, స్పృహ తప్పి పడిపోతారు. ఆయన అనుగ్రహము ఉంటేనే లోపలికి వెళ్ళడం. నేను ఆ క్షేత్రానికి వెళతాను అని అడిగినప్పుడు కూడా నన్ను తీసుకెళ్లినటువంటి వేద పండితుడు ఏం చెప్పారంటే, అయ్యా ఇత పూర్వం ఒకసారి నేను ఒకళ్ళని తీసుకెళ్లబోయి దారి తప్పిపోయాను, నాకే గుర్తులేదు ఆ ఊరేమిటో. ఆ ఊరికి ఆ ప్రభావం ఉందండి. మిమ్మల్ని నరసింహస్వామి అనుగ్రహమించి దర్శనమివ్వాలనుకుంటే గుళ్ళోకి రాణిస్తాడు, లేకపోతే రానివ్వడు. అర్చకుల్ని కూడా రానివ్వడు. అది విచిత్రం. అర్చకులు కూడా పడిపోతారు అక్కడ. శౌచం లేదనుకోండి లోపలికి రానివ్వడు. అనుగ్రహించాడు అనుకోండి అప్పుడు వాళ్ళు కూడా లోపలికి వెళ్తారు. సో మీరు వీడియో మొత్తం విన్నారు కదా, అది మ్యాటర్. దేవుడి మనల్ని అనుగ్రహిస్తేనే మనం వెళ్తాము. సో ఇదంతా సుందిల్లా అన్నమాట, టెంపుల్ నియర్ బైలో. ఇంకా ఆల్మోస్ట్ మేము టెంపుల్కి ఎంటర్ అయినట్టే, మాకు మనుషులకి దగ్గర ఇది. సో ఇంకా నేను టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. టెంపుల్లోకి కాదు, టెంపుల్ బయట. ఇదంతా బయట, టెంపుల్ బయట. సో మేము అక్కడ నుంచే ఒక చిన్న ముందుకెళ్తే చిన్న షాప్ ఉంది. షాప్లో ఇంకా మేము కొబ్బరికాయలు అండ్ మా ముడుపు, నేను 2 ముడుపులు తీసుకొని 2 ముడుపులు కట్టాను. రీజన్ తర్వాతకి చెప్తాను. సో ఇంకా నేను 2, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఒకటి తీసుకున్నారు. ఇంకా మేము టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో ఇది ఎంట్రన్స్. మనని ఎంట్రన్స్ దాకా దేవుడు రప్పించాడంటే మనం దర్శనం చేసుకోవాల్సిందే. సో దేవుడు అనుగ్రహించాడు మనల్ని. ఇక్కడ చూడండి, మేము వెళ్ళిన రోజు సండే ఆర్ ఫ్రైడే రోజు దర్శించుకోవాలి లక్ష్మీ నరసింహస్వామిని, మంచిదని అని అంటారు. సో ఇక్కడ మేము ఎర్లీగానే వెళ్ళాము, 9-9:30 వరకు వెళ్ళాము. అప్పటికి క్రౌడ్ పెరుగుతూనే ఉంది. ఇంకా మార్నింగ్ ఎంతమంది వచ్చారో తెలీదు. సో ఇక్కడ మాకన్నా ముందు వీళ్ళంతా దర్శించుకుంటున్నారు వాళ్ళది. ఇంకా మా అప్పుడు మేము తీయలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యగారు ఫస్ట్ మన కొబ్బరికాయలు అన్నీ తీసుకొని అయ్యగారే మన కొబ్బరికి తీర్థం ఇచ్చి ఇలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో యోగ నరసింహ స్వామిని అందరూ దండం పెట్టుకోండి, ఇంకా మీ కోరికలు కూడా కోరుకోండి, జరిగితే కంపల్సరీ వస్తామని మొక్కుకోండి. దేవుడి అనుగ్రహం మీ మీద ఉంటే కంపల్సరీ వెళ్తారు. సో నాకు ఒక హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏంటంటే, ఈ టెంపుల్లో మనం ఎక్కడికి వెళ్ళినా మన ముడుపు మనమే కట్టుకొని అండ్ చెట్టుకి కట్టాలి. సో అదే ప్రాసెస్ ఇక్కడ. అయ్యగారు మన ముడుపు తీసుకొని కొబ్బరికాయ పెట్టి 1 రూపీ కాయిన్ పెట్టి తన దగ్గర ఉన్న సొంత పసుపు తీసి దాంట్లో వేసి అయ్యగారు ముడుపు కట్టారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అయ్యగారు మంత్రాలతో నా ముడుపు కడుతుంటే కొంచెం తొందరగా నా కోరిక నెరవేరుతుందేమో అని నాకు అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. 2 ముడుపులు, ఎందుకంటే ఒకటి మా ఫాదర్ కోసం మొక్కుకున్నాను, మా మదర్ ఫాదర్ అంటే మా ఇంటి గురించి, అండ్ ఇంకొక కోరిక నా కోసం మొక్కుకున్నాను. 2 కోరికలు నెరవేరితే కంపల్సరీ నేను మళ్ళీ అదే టెంపుల్కి వెళ్ళి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏం కోరిక. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి పూజ చేసుకొని బయటికి వచ్చి ఇంకా కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టేశాను. నా కోరికలు ఏమేమి ఉన్నాయో అవన్నీ దేవుడికి చెప్పుకున్నాను. అది జరిగితే మీకు కూడా చెప్తాను. ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. ఇక్కడ ఎవరితో ఫెస్టివల్ సంథింగ్ ఏదో ఉంది, వాళ్ళు టెంట్స్ వేసుకున్నారు. సో ఉత్తప్పుడు మాత్రం అలా ఉండదు, ఓన్లీ మీకు ఆర్సీ కనిపిస్తుంది. సో ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్లో ఇవంతా చూస్తుంటే మాకు కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే శాశ్వతగా దేవుడు అక్కడ నిలబడ్డాడు కాబట్టి అందుకే ఎంత పీస్ఫుల్గా ఉందేమో అని నాకు అనిపించింది. వెళ్ళేటప్పుడు నేనే డ్రైవింగ్ చేశాను, బట్ రిటర్న్లో నా ఫ్రెండ్ డ్రైవింగ్ చేస్తుంది. సో అందుకని నేను మంచిగా వీడియో క్యాప్చర్ చేసుకోగలిగిన. సో మేము మార్నింగే వెళ్ళాం కాబట్టి ఒక ఫలుదా బండి కనిపిస్తే అక్కడ ఆగి ఇంకా మేము ఫలుదా తాగేసాము. ఫలుదా తాగి అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాము. సో హైవే మీద ఎవ్వరు లేకపోతే నేను హాయిగా మంచిగా స్పీడ్గా నడుపుతున్నాను. కాసేపు నా ఫ్రెండ్ నడిపినాక మళ్ళీ నేను నడిపాను. సో ఇంకా అప్పటికి ఒక లారీ వచ్చేస్తే సైడ్కి వెళ్ళిపోయాము. సో ఇంకా మేము ఇక్కడ వెళ్తుంటే మాకు కొబ్బరి పువ్వు కనిపించింది. సో అవి కూడా పర్చేస్ చేసుకున్నాము. చాలా
తిన్నప్పుడు చాలా స్వీట్గా అనిపించుండే. ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను, మంచిగా అనిపించింది. ఇంకా అది కూడా తీసుకొని తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో ఇది ఇక్కడ కనిపిస్తుంది, ఇదే మా బిల్డింగ్. సో ఇంకా మేము ఆల్మోస్ట్ మా ఇంటికి వచ్చేసాము. దర్శనం మాకు మంచిగా అయినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ గాడ్కి కూడా థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్ మోర్ వీడియో. సబ్స్క్రైబ్. బాయ్.